ఈ వ్యాపారం మాది చేసేది చిన్న వ్యాపారం. ఆ వ్యాపారానికి మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోము. అదేమంటేనేమో పెరిగినాయి అంటున్నారు. ఇదిగో మొన్న కూడా అలాగే రేటు పెంచారు, 60 రూపాయలు ఎంత పెరిగి. సరే అంతకి ఇష్టపడి వేసుకుంటున్నాం. మరీ చప్పగా అసలు నెలకు ఒక్క బండ అంటే ఒక్క బండతో ఏం రొటేషన్ చేసుకుంటాం మేము. ఈ వ్యాపారానికి ఎన్ని బండ్లు పడతాయి? అయినా మా చిన్న వ్యాపారమే. మా పడితే ఒక 4 బండ్లు పడతాయి. అయినా మేము అన్నింటికి సరిపెట్టుకుంటానే ఉంటున్నాం. మరీ బీభత్సం ఇంత రేటుగా పెంచేసి ఒకేసారి రేటు పెరిగినందుకు కూడా కాకుండా అందకపోతే మా గ్యాస్ మేము ఎలా బతకాలి? మేము ఏమివ్వాలి? ఇంత రేట్లు పెంచేసేసి విపరీతమైన వ్యాపారాలకు చేస్తున్నారు. ఏ రకంగా బతకాలి మేము? ఇంత దారుణం ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. ఆ యుద్ధాలు జరుగుతాయి, అక్కడ యుద్ధాలు జరుగుతాయి, మా పట్ట కొడతాం ఏంటి? మేమేమైపోవాలి? అది చాలా దారుణం అండి. మాది చిన్న వ్యాపారం అండి. ఈ రోజు వ్యాపారం పెట్టుకుని 10 కేజీలు 8 కేజీలు అలా బిర్యానీ చేసుకుంటూ ఉంటాం. దానికి అనేది కట్టెల మీద చేయడం అనేది కుదరదు. ఆ 10 కేజీలు మన కట్టెల మీద చేయడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ బండ మనం 1000 రూపాయలు పెట్టి బ్లాక్లో తీసుకుంటాం. మనకు వచ్చేది ఒక బుక్ మీద ఒక నెలకు బండ అలా వచ్చింది. కమర్షియల్ గ్యాసే మేము తీసుకుంటాము. అవి బయటకు చిన్న చిన్న బండ్లు కూడా వాడము. ఇప్పుడు ఆ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగిపోతే ఇప్పుడు ఈ రేట్లు పెరిగిపోయినా మళ్ళీ ఆ బండకి 2000 అని చెప్పేసి చెప్తున్నారు. అవి కూడా దొరకట్లేదు. దానికి మనం బండి పెట్టకపోతే ఆ గ్యాస్ దొరకకపోతే బండి పెట్టడానికి కుదరదు. మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడాలి. ఏ రోజు గారు మేము కష్టపడే వాళ్ళం. చిన్న చిట్టగా పెద్ద పెద్ద హోటల్ అంటే అది వేరే లెక్క. మా ఏంటంటే ఏ రోజు గారు కష్టపడి చేసేవాళ్ళం. ఈ గ్యాస్ దొరక్క మళ్ళీ ఆ రేటు పెరిగి వ్యాపారాలు లేక ఉన్నాయి సగం వ్యాపారాలు. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఇది ఒక ఇబ్బంది వస్తే మళ్ళీ మాలాంటి వాళ్ళు బతకడం కష్టమైద్దండి. దీని మీద కొంచెం ప్రభుత్వం ఆలోచించి మాలాంటి వాళ్ళ నిరుపేద కుటుంబాలకి, రోడ్డు మీద బతికే చిరు వ్యాపారాలస్తులకి సాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. అది ఆశించి గ్యాస్ ధరలు కూడా తగ్గించి కొంచెం అందుబాటులో ఉండేటట్టు చేస్తే చాలండి. గ్యాస్ బండ్ల రేట్లు బాగా పెరిగినాయి. కమర్షియల్ బండ్లు కూడా అందట్లేదు అంటున్నారు. మేము చిన్న చితక రోడ్డు అమ్మట వ్యాపారాలు చేసుకునే సామాన్య ప్రజలం మేము. మాకు గ్యాస్ బండ్లు దొరకాలంటే ఇబ్బందిగా ఉంది. బ్లాక్లో తీసుకోవాలంటే 1500, 1700 చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని గురించి గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన చేసి మాకు గ్యాస్ బండ్లు ఫ్రీగా దొరకడానికి, బుక్ చేసుకున్న వెంటనే రావడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఫుడ్కోర్ట్లో వ్యాపారం చేస్తున్నాం మేము. ఏదో మా కుటుంబాలన్నీ చిన్న వ్యాపారం చేసుకొని బతికావడం. ఇలా ఉన్నట్టుండి అకస్మాత్తుగా గ్యాస్ రేట్లు పెంచేస్తే వ్యాపారం చేసే పరిస్థితులు లేవు. దయచేసి ప్రభుత్వం దీని మీద తొందరగా చర్య తీసుకొని చిన్న కుటుంబాలు రోడ్డు పాలవకుండా, ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యతగా కోరుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల వ్యాపారాలు చేసే పరిస్థితి లేవు, చేయి దాటిపోతుంది. చిన్న 10 రూపాయలు 20 రూపాయలు అమ్మే బేరాల వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత రేట్లు పెడితే మేము టిఫిన్ అందించలేమండి. దయచేసి గ్యాస్ ఆగిపోతే పూర్తిగా వ్యాపారాలు స్తంభించిపోతాయి. ఇక వ్యాపారం చేసేవాళ్ళు కూడా చాలా ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నాం. అన్ని రేట్లు పెరిగి, గ్యాస్ పెరిగింది, నూనె పెరిగింది, అన్నీ పెరిగినాయి.